పెళ్లి అది మన తెలుగింటి పెళ్లి అంటే ఎంత ఘనంగా జరుపుకుంటామో కదా. ఒకవైపు పెళ్లి బాజాల సందడిలో బంధువుల ఆశీర్వాదంతో కోలాహలంగా ఎంతో ఇష్టపడి చేసుకునే ముచ్చట పెళ్లి. అసలు పూర్వకాలంలో పెళ్లి పీటల మీదే పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకు చేసుకునేలా ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు కథ వేరే. అలా పాత పద్ధతిలో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అల్లు అర్జున్ వరుడు సినిమా. అందుకే సినిమాలో హీరోయిన్ ఫేస్ రివీల్ చేయలేదు. చూడాలని ఉంది. ఒకడు వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న గుణశేఖర్ పేరు ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా వినిపించేది. భారీ కాన్సెప్ట్లు, స్టైలిష్ కథలతో సినిమాలు తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరుడు సినిమా విడుదలకు ముందు హీరోయిన్ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంపై స్పందించిన గుణశేఖర్ ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఆ సినిమాలో హీరో పాత్ర ఒక మాట చెబుతోంది, నేను భార్యను పెళ్లిపీటలపైనే చూస్తాను అని. ఆ భావన ప్రేక్షకుడికి అలాగే అనిపించాలనుకున్నా. థియేటర్లోకి వచ్చేదాకా హీరోయిన్ ఎవరో ప్రేక్షకులు తెలియకూడదని నిర్ణయించుకున్నా. అంతేకాదు ఆమె ఒక కొత్త నటి కావడంతో ఆమెను నేరుగా సినిమాలోనే పరిచయం చేయాలనుకున్నా అని చెప్పారు. ఈ ఐడియా చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోయారని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమవుతోంది, మీడియా పరిచయం అన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అని చాలా మంది అడిగారు. నేను చూసుకుంటానని చెప్పా. నిజంగానే అలాగే చేశాం. ఆ ఒక్క ఐడియాతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. వరుడు హీరోయిన్ ఎవరట అంటూ ఎక్కడ చూసినా అదే చర్చ. హీరోయిన్ పేరు చెప్పమంటూ నా భార్యకు కూడా ఫోన్లు వచ్చేవి అని నవ్వుతూ చెప్పారు. అయితే అదే ఆలోచన సినిమాకు ప్లస్ ఎంత అయ్యిందో అంతే మైనస్ కూడా అయిందని ఆయన స్పష్టంగా చెప్పారు. సినిమాలో హీరోయిన్ బాగానే ఉంటుంది, కానీ ప్రేక్షకులు ఊహించుకున్న స్థాయికి ఆమె అందం, ప్రెజెన్స్ సరిపోలేదు. అందుకే అంచనాలు ఎక్కువై ఆ విషయంలో నిరాశ కలిగింది అని గుణశేఖర్ నిజాయితీగా అంగీకరించారు. ప్రస్తుతం శాకుంతలం తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం యూఫోరియా. సారా అర్జున్ భూమిక కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ తన గత సినిమాల గురించి, వాటి వెనుక ఉన్న ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వరుడు సినిమా, ఆ చిత్రంలోని హీరోయిన్ ఎంపికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి గుణశేఖర్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తే సినిమాల విషయంలో ఆయన తీసుకున్న కొన్ని రిస్క్ నిర్ణయాలు అప్పట్లో పెద్ద చర్చలకు దారితీసినప్పటికీ అవి అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవటం కూడా ఆయన ప్రయాణంలో భాగమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు యూఫోరియాతో ఆయన ఎలాంటి కొత్త ప్రయత్నం చేశారో, మరోసారి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.